హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో వివరాలు చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని లైక్ చేసి ఇది వరకైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అగ్రవర్ణ పేదలకు శుభవార్త, 10% రిజర్వేషన్కు ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాష్ట్రం పచ్చజెండా అంటూ మనకు న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపు ఈరోజు అన్ని ప్రధాన న్యూస్ పేపర్లో ఇదే మనకు ప్రధాన వార్తగా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు. సో విద్యా ఉద్యోగ అవకాశాల్లో అమలు 2-3 రోజుల్లో సమీక్ష ఆదేశాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి, అగ్రవర్ణ సంఘాలు కృతజ్ఞతలు, త్వరలో భర్తీ చేసే 50,000 పోస్టుల వర్తింపుపై సందేహాలంటూ మనం న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మనం ఆల్రెడీ దీని గురించి కూడా మన ఛానల్లో అయితే నేను వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి నోటిఫికేషన్లకు ఈ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ చూడవచ్చు. సో అయితే యాక్చువల్గా దీనికి ఎవరు అర్హులని చెప్పేసి చూసినట్లయితే మనకి ఇక్కడ 10% రిజర్వేషన్లు పొందాలంటే అగ్రవర్ణ పేదల కుటుంబాల వార్షిక ఆదాయం అనేటువంటిది 8 లక్షల లోపు ఉండాలి. అండ్ మున్సిపాలిటీలో అండ్ కార్పొరేషన్ల పరిధిలో 100 గజాలకు మించి స్థలం ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు వ్యవసాయం భూమి ఉండాలి. సో ఇటువంటి ఈడబ్ల్యూఎస్ అంటే ఇటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఇది వర్తింపుగా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు రిజర్వేషన్లు అయితే ఇప్పటి వరకు 50% ఉండేది, ఇప్పుడు 60% పెరిగింది. సో దీంతో మనకు ఓపెన్ కేటగిరీలో మనకు 40% అవుతుంది. అంటే ఓపెన్ కేటగిరీలో మనకు పోటీ అనేది తగ్గనుంది. సో తగ్గనున్నటువంటి ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వివిధ కోర్సుల్లో పెరుగున్నటువంటి సీట్లు, సో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. సో ఈ విధంగా అయితే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఇది చాలా లెంతీ ఉన్నటువంటి న్యూస్, మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే క్లియర్గా చదవండి. కింద నేను లింక్ ఇస్తాను, ప్రతి దాని యొక్క లింక్ అనేది మీకు రోజు ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చదవచ్చు. సో ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఉండడం జరిగింది. దాదాపు అన్ని న్యూస్ పేపర్లు దీనికి సంబంధించి మనకైతే ఈరోజు అయితే న్యూస్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మనకు నిన్న వచ్చినటువంటి న్యూస్ ఇది. సింగరేణిలో తొలి విడతగా 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, కష్టపడి చదవండి, ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధించండి, అభ్యర్థులకు సింగరేణి సీఎండి శ్రీధర్ సూచన అని చెప్పేసి మనకి ఏదైతే అఫీషియల్గా ఏర్పడినటువంటి ఇది నోటిఫికేషన్ అనమాట ఇది. సో అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది నేను కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ సింగరేణిలో సంస్థ భర్తీ చేయనటువంటి ఉద్యోగాలు విడుదల వారీగా 372 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే గురువారం రోజు జనవరి 21వ తేదీన విడుదల చేశారు. అయితే మిగిలినటువంటి పోస్టుల నోటిఫికేషన్ దశల వారీగా విడుదల చేస్తామని చెప్పేసి ఆ సంస్థ సీఎండి మనకు శ్రీధర్ అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఒక దశల వారీగా మనకు వీటిని అయితే ఫిల్ చేయనున్నట్లయితే వీళ్ళకి చెప్తున్నారు. సో కేవలం రాత పరీక్ష ఆధారంగానే వీటిని అయితే ఫిల్ చేయనున్నారు. సో మొదటి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో చాలామంది అడుగుతున్నారు. సో ఓన్లీ ఈ 4 జిల్లాలే, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే సో లోకల్ కిందకి వస్తారు. అంటే కొత్తగా ఏర్పడినటువంటి డిస్టిక్ అందులో 16 కొత్త డిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఓల్డ్ డిస్టిక్ ప్రకారం, ఇది న్యూ డిస్టిక్ ప్రకారం. సో వీలైతే మనకు ఏదైతే లోకల్ కిందకి వస్తారు. అదేవిధంగా అక్కడ అన్రిజర్వ్డ్ కింద మనకు 67 పోస్టులు ఉన్నాయి. దీనికి యావత్ తెలంగాణ జిల్లాకు చెందినటువంటి వారందరూ అర్హులే అని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మొత్తం 305 పోస్టులకు మనకు రిజర్వేషన్ కిందకి వెళ్ళిపోతే దానిలో ఉన్నటువంటి 67 పోస్టులు వచ్చేసి సో మిగతా వాళ్ళు కూడా అర్హులు అందులో అన్రిజర్వ్డ్ కింద అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు అది ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, రాగానే నేను మన ఛానల్ అయితే అప్లోడ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ నిరుద్యోగ భృతి త్వరలో ఇస్తాం. సో కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే ఇక్కడ డిఎస్ రెడ్డి నాయక్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఇది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి న్యూసే, చూద్దాం. సో ఎన్నికల ముందు చెప్పినట్లు త్వరలోనే నిరుద్యోగులకు వృద్ధి ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళకి చెప్తున్నారు. సో మనం చాలా రోజులు అయితే ఈ న్యూస్ అయితే వింటున్నాం. చూద్దాం, వచ్చినప్పుడు అది మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రవాణా శాఖలో ఏవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. సో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది సీనియర్ అసిస్టెంట్లకు అవకాశం. సో అని చెప్పేసి ఇక్కడ మనైతే ఒక న్యూస్ చూడవచ్చు. సో టోటల్గా మనకు ఒక 24 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయంట. దీనిలో కొన్ని ప్రమోషన్ పదోన్నతుల ద్వారా వెళ్ళి మిగతా ఈ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చివరిలో. సో ఇక్కడ ఏవోలో పదోన్నతులకు ఇతర ఖాళీల పోస్టులను ప్రమోషన్లను భర్తీ చేస్తున్నారు. అయితే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడే ఖాళీలు గుర్తించి సదూర జాబితాను ప్రభుత్వానికి అందిస్తారు. తద్వారా నిరుద్యోగులకు అవకాశం లభించనుంది. సో మనకి ఏదైతే రెవెన్యూ శాఖలో కొన్ని అయితే ఖాళీలు ఉన్నాయంట. సో వీటిలో కూడా మనకైతే ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని ప్రమోషన్ కింద పోతే మిగతా వారిని ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ శాఖ ఖాళీలు భర్తీ చేయాలంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. మనకు ధరణి పోర్టల్ ప్రారంభించినటువంటి సందర్భంలో సో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు చాలా పని ఒత్తిడి అనేది గురవుతున్నారంటూ ఇక్కడైతే మనకు న్యూస్ అయితే చూడవచ్చు. సో వారికి సంబంధించి త్వరగానే దానిలో వివిధ శాఖల్లో
అన్నిటిని కలుపుకొని ముఖ్యంగా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు మే 17 నుంచి 10th పరీక్షలు. సో అకాడమిక్ షెడ్యూల్ ఖరారు చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో ప్రభుత్వ ఆమోదం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దీనిలో భాగంగానే మనకు మే 15 నుంచి 10th పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం మనకు చూస్తున్నప్పుడు చాలా న్యూస్ పేపర్లో మనకైతే ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే 10th ఎగ్జామ్స్ మే 20 నుంచి అని ఇక్కడ చూస్తాం, మనం ఇక్కడైతే మే 15 నుంచి అయితే చూస్తాం. అయితే ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు, 2-3 డేస్లో మనకైతే ఫైనలైజ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎగ్జామ్ అంటే మొత్తం మీద అయితే మేలో 10th ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నట్టు మనకైతే ఈ న్యూస్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ మే 15 నుంచి 10th పరీక్షలు మరొకరు ఇక్కడ చూడవచ్చు. సో టోటల్గా మే 17, 20 తారీఖు అనేది కొంత వెయిట్ చేస్తే 2-3 డేస్లో మనకు దీని మీద క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ పాఠశాల ప్రత్యక్షంగా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయులు సంఘం సో డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఫిబ్రవరి 1 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. నిన్ననే మనం చెప్పడం జరిగింది, చాలా ఖాళీలు ఉన్నాయి, 25,000 ఖాళీలు ఉన్నాయి. సో దానిలో ఇప్పటివరకు అయితే విద్యా వాలంటీర్లను ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం వీళ్ళని అయితే విద్యా వాలంటీర్ని ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దానికి అప్లై చేసుకోండి. అండ్ పీఆర్సీ ఇంత జాబ్ అమౌంట్ మరొక న్యూస్ చూడవచ్చు. 30 నెలలైనా అమలు కాని వైనం. సో ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే కాలయాపన అంటూ మరొక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ విధంగా మనకైతే చాలా న్యూస్ అయితే చాలా అప్డేట్స్ అయితే మనకైతే ఈరోజు రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రతిదాన్ని క్లియర్గా చదవండి. సో ప్రతిదానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ మనం అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకైతే నేనైతే అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. సో అది మీ నుంచి నేను కోరేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.